దేశాన్ని నిజంగా ఎవరు నడుపుతున్నారు? ప్రైమ్ మినిస్టరా, పార్లమెంటా, లేక సుప్రీం కోర్టా? ఇప్పుడు భారత యూనియన్ గవర్నమెంట్ స్ట్రక్చర్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 3 పిల్లర్స్ మీద నడుస్తుంది: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. మొదటగా ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ మన దేశానికి అధిపతి ఎవరు అంటే అది రాష్ట్రపతి. కానీ నిజమైన కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. అంటే రాష్ట్రపతికి ఫార్మల్ అథారిటీ, ప్రైమ్ మినిస్టర్ కి ప్రాక్టికల్ అథారిటీ ఉంటుంది. ప్రజలు లోక్సభకి ఎంపీస్ ని ఎలక్ట్ చేస్తారు. ఎవరికి మెజారిటీ వస్తే ఆ పార్టీ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ తన కేబినెట్ ని ఏర్పాటు చేస్తాడు. డిఫెన్స్, ఫైనాన్స్, హోమ్ లాంటి మినిస్ట్రీస్ ద్వారా దేశ పాలన నడుస్తుంది. ఇక రెండవది లెజిస్లేచర్. దీనినే పార్లమెంట్ అంటారు. ఇందులో లోక్సభ మరియు రాజ్యసభ ఉంటాయి. లోక్సభ ప్రజల గొంతు, రాజ్యసభ రాష్ట్రాల స్వరం. ఇక్కడే లాస్ తయారవుతాయి, బడ్జెట్ అప్రూవ్ అవుతుంది, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తారు. అలాగే పార్లమెంట్ దగ్గరే పవర్ ఆగిపోదు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉంది. సుప్రీం కోర్టు రాజ్యాంగానికి సంరక్షకుడు. గవర్నమెంట్ చేసిన లా కూడా కాన్స్టిట్యూషన్ కు ఆపోజిట్ అయితే కోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేయగలదు. పవర్ ని మన రాజ్యాంగం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్, సుప్రీం కోర్టు అని డివైడ్ చేసింది. అన్ని కలిసి దేశాన్ని నడిపిస్తాయి. అదే ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ స్ట్రక్చర్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక హిందూ అయ్యుండి కూడా మన దేశంలో హిందూస్ డేంజర్ లో ఉన్నారంటే ఒక ముస్లిం ని ప్రైమ్ మినిస్టర్ చేద్దాం, అప్పుడు ముస్లిమ్స్ డేంజర్ లో ఉంటారేమో. ఒక్కసారి మన గ్రేట్ నరేంద్ర మోడీ 2014 నుండి 2026 దాకా ఏం చెప్పాడో, ఏం చేశాడో చూద్దాం. స్మార్ట్ సిటీస్ ఫెయిల్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఫెయిల్, బ్లాక్ మనీ రికవరీ ఫెయిల్, స్వచ్ఛ భారత్ ఫెయిల్, 2025 వరకు బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేస్తా అన్నారు, అది కూడా ఫెయిల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫారెన్ పాలసీలు అండ్ డిమానిటైజేషన్ అన్ని ఫెయిల్. ఇంకా మన ఎన్విరాన్మెంట్ అయినా సరిగ్గా ఉందా అంటే వరల్డ్ లోనే 25 హాటెస్ట్ సిటీస్ లో మన ఇండియాలోనే 20 సిటీస్ ఉన్నాయి. సో ఇంకా ఏం చేశాడని మనం గొప్పగా చెప్పుకోవాలి. హిందూ ముస్లిం గొడవల ప్రతి ముస్లిం ఒక హిందూని హేట్ చేశాడో లేదో కానీ బీజేపీకి సపోర్ట్ చేసే ప్రతి హిందూ మాత్రం ముస్లిం కమ్యూనిటీ మీద హేట్ రేట్ పెంచుకున్నాడు. మీరు మంచిగా ఆలోచిస్తే మీకు నిజాలన్నీ అర్థమవుతాయి, కానీ మీరు అలా చేయాలని అనుకోరు. అందుకే ఎక్కడో ఉన్న బంగ్లాదేశ్ లాంటి ఒక చెత్త కంట్రీ కూడా జీడిపి పర్ క్యాపిటల్ లో మన ఇండియాని క్రాస్ అయింది. ఇదంతా విన్నాక బ్రో నువ్వు బీజేపీకి అగెనిస్ట్ ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. కానీ నేను నరేంద్ర మోడీని గుజరాత్ సీఎం గా ఉన్నప్పటి నుండి అడ్మైర్ చేస్తున్నా. కానీ అతను ఒక్కసారి పీఎం అయ్యాక మన దేశ డెవలప్మెంట్ గురించి కాకుండా పవర్ కాపాడుకోవడానికి ఎన్ని దారుణాలు చేశాడో ఆయన చేస్తున్నాడో అని మీరు కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మోడీ పాలనలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా లేక కాంగ్రెస్ పాలనలోనా? 2 పార్టీల కూటమి ప్రభుత్వాలు చెరి 10 సంవత్సరాలు పాలించాయి. కాబట్టి రెంటిని పోల్చడానికి ఇది సరైన సమయం. జీడిపి దేశ ఆర్థిక ప్రగతికి ముఖ్యమైన కొలమానం. మనది $4 ట్రిలియన్ జీడిపి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ అని కొందరు కాలర్లు ఎగరేస్తుంటారు. 4వ అతిపెద్ద ఎకానమీ అంటే ప్రపంచంలో 4వ అత్యంత సంపన్న దేశం అని కాదు. జనాభా ఎక్కువగా ఉంటే సహజంగా జీడిపి ఎక్కువే ఉంటుంది. మన జీడిపిని 140 కోట్ల జనాభాతో భాగిస్తే పర్ క్యాపిటల్ జీడిపి వస్తుంది. దాని ప్రకారం ప్రపంచంలోని 195 దేశాల్లో మనం అట్టడుగున 136వ స్థానంలో ఉన్నాం. అంటే మనది కటిక బీద దేశం అని అర్థం. ఇక మోడీ గారి హయాంలో జీడిపి లెక్కించే విధానం బీజేపీకి అనుకూలంగా మారింది. మార్చినా కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో జీడిపి 94% పెరిగితే బీజేపీ 10 ఏళ్ల పాలనలో 77% పెరిగింది. ఇక పర్ క్యాపిటల్ జీడిపి అంటే సగటు మనిషి జీడిపి కాంగ్రెస్ హయాంలో 69% పెరిగితే మోడీ గారి హయాంలో 60% పెరిగింది. ఈ గణాంకాల మీద కోవిడ్ ప్రభావం ఎంత, నూతన జీడిపి ప్రభావం ఎంత అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఇవ్వబోయే మిగిలిన గణాంకాలు వాదనకు తావులేని పక్కా రకం. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 2004 మార్చి నుంచి 2014కి 300% పెరిగితే మోడీ గారి హయాంలో 2024కి 229% పెరిగింది. కాంగ్రెస్ 10 ఏళ్ల హయాంలో ఎగుమతులు 273% పెరిగితే మోడీ గారి హయాంలో 76% పెరిగాయి. విదేశీ పెట్టుబడులు కాంగ్రెస్ హయాంలో 646% పెరిగితే మోడీ హయాంలో 79% పెరిగాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మధ్యతరగతి ప్రజల ఆదాయానికి మంచి సూచిక. కాంగ్రెస్ హయాంలో వార్షిక అమ్మకాలు 10 ఏళ్లలో 158% పెరిగితే మోడీ హయాంలో 23% పెరిగాయి. కార్ల అమ్మకాలు ఎగువ మధ్య తరగతి ఆదాయానికి అద్దం పడతాయి. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లలో వార్షిక అమ్మకాలు 145% పెరిగితే మోడీ హయాంలో 65% పెరిగాయి. మోడీ గారు అన్నిట్లో వెనుకబడ్డారు అనలేదు. ప్రభుత్వ అప్పు కాంగ్రెస్ హయాంలో 217% పెరిగితే మోడీ హయాంలో 189% పెరిగింది. అంటే కాంగ్రెస్ కన్నా మోడీ గారి ఆర్థిక క్రమశిక్షణ పిసరంత మెరుగు. మోడీ గారు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ తెస్తానని అధికారంలోకి వచ్చారు. మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్. కానీ చెప్పిన దానికి విరుద్ధంగా పన్నులు పెంచారు, ప్రభుత్వ ఖర్చులు పెంచారు, ఎగుమతులు దిగుమతుల మీద ఇందిరాగాంధీ కాలం నాటి సోషలిస్ట్ ఆంక్షలు పెట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను అమ్మకుండా బెయిల్అవుట్ చేశారు. గుజరాతీ వ్యాపారస్తులకు ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు. దీంతో దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడింది. కాంగ్రెస్ పాలనలో చైనాని అందుకోలేం, మోడీ గారు వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తారనుకున్నాం.
ఆయన హిందుత్వ అజెండా పూర్తి చేశారు కానీ అభివృద్ధి అజెండాలో విఫలమయ్యారు. చైనాకి ధీటుగా అభివృద్ధి చేసే వన్స్ ఇన్ ఎ జనరేషన్ అవకాశాన్ని మోడీ గారు కాలరాశారు. 10 ఏళ్ల మోడీ పాలన లెగసీ ఏంటి అంటే లాస్ట్ డెకేడ్.